అందరికీ నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కి స్వాగతం. మరి నవరాత్రుల్లో భాగంగా మనము అమ్మవారి అలంకారాల గురించి, అలాగే అమ్మవారిని పూజించుకునే విధానాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. మరి రాజన్ గురుగారు మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు కూడా గురుగారిని అడిగి ఈరోజు ఏ అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు, ఏ విధంగా అమ్మవారిని పూజించుకోవాలి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మరి ఈరోజు 8వ రోజు మనకి అమ్మవారు ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నారు? తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దౌత్యపీఠ చూసే విషయంలో నమస్కారం. ఈరోజు దుర్గాష్టమి. అష్టమి అంటే ఎక్కువ శాతం మనం కృష్ణాష్టమి, రాధాష్టమి ఏమండి, అదే విధానంగా దుర్గాష్టమి చాలా విశేషంగా మనం చేసుకుంటాం. కృష్ణాష్టమి, రాధాష్టమి ఎంత వేడుకగా మనం చేసుకుంటాం అంటే ఎక్కువ శాతము దుర్గాష్టమి మన భారతదేశంలో ఉత్తరా సైన్యంలో, ఉత్తరం దిక్కు అంటే నార్త్ సైడ్, అక్కడ చాలా విశేషంగా అంటే మీకు చూసినట్టయితే మొత్తం మీరు వైష్ణవి దేవి తెలిసి ఉంటుంది, జమ్ములో ఉంటుంది అమ్మవారు. అక్కడ దుర్గాష్టమి రోజులు చాలా విశేషమైనవంటి చేస్తుంటారు. మరియు అదే విధానంగా మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఏమండి, అటువంటి ఎన్నో ఒక శక్తి దేవి యొక్క ఆలయాల్లో దుర్గాష్టమి రోజు వేడుకలు చాలా విశేషంగా చేస్తారు. అదే రోజున ఇంట్లో అందరూ ఆయుధ పూజ చేస్తారు. అష్టమి రోజు చిన్న ఒక కత్తి అంటే నేలు కట్టర్లు కూడా పెట్టి పూజ ఇచ్చేవంటే ఒక ఆయుధ పూజ. ఆ రోజు వాహనాల పూజ, బస్సులకి పూజ, పెద్ద పెద్ద క్రెయిన్స్కి, ఫ్యాక్టరీస్కి అన్నిటి కూడా ఈరోజు దుర్గాష్టమి రోజున చేస్తారు. ఎందుకంటే శక్తి, ఆయుధాలకి శక్తి రావడం కోసం. శక్తి అంటే మనం సంవత్సరం అంతా కూడా అది మనం కాపాడుతుంది కాబట్టి ఒక రోజున వాళ్ళని పూజించడం వల్ల మనం కృతజ్ఞత తెలిపినట్టు అవుతుంది. ఆ ఒక ఆయుధ శక్తి ఏంటంటే అమ్మవారి ఒక అష్టభుజాలో ఉన్నటువంటి ఒక శక్తి అందులో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆయుధ పూజ చేస్తారు. అంటే ఫోటో ఏ ఒక ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఆ ఒక ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒక వస్తువులను పూజించుకుంటారు. దాన్ని ఒక ఆయుధ పూజ అంటుంటారు. బంగారు కొట్టున్న వాళ్ళు బంగారాన్ని పూజిస్తారు, వెండి కొట్టున్న వాళ్ళు వెండిని పూజిస్తారు ఏమండి. మరి అదే విధానంగా ఐరన్ షాప్స్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద మిషన్స్ అవి ఉంటాయి కాబట్టి అవిటికి పూజిస్తూ ఉంటారు. దుర్గాష్టమి రోజున ఇంట్లో దరిద్రము తొలగే అష్టైశ్వర్యాన్ని రావాలి. దానికి దుర్గాదేవి ఉపాసన చేసి ఏమండి చక్కగా సాధన చేసుకుంటే మంచి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంటాయి. ఎటువంటి ఫలితం రాబోతుంది అంటే దుర్గాష్టమి రోజు అంటే 8 రకాలైనటువంటి ఒక దరిద్రం పోయి 8 రకాలైనటువంటి ఐశ్వర్యం రావటం, అష్టైశ్వర్యాలు. మన దాంట్లో పాటు శక్తి అనేక రకమైనటువంటి ఒక ప్రభావికంగా మనకు కనపడుతుంది. ఓకే. మరి గురుగారు ఆయుధ పూజ విశేషంగా పూజించుకుంటూ ఉంటాము. ప్రత్యేకంగా ఏమైనా అమ్మవారికి నైవేద్యం ఏదైనా ఉంటుందా, లేదంటే మనసుకు తోచింది చక్కగా తయారు చేసి పెట్టుకోవచ్చా? మీరు నివేదనటప్పటికీ దుర్గాష్టమికి ఎక్కువ శాతము చాలా వరకు బంతిపూలతో అలంకరణ చేస్తూ, నిమ్మ పండ్లతో అలంకరణ చేస్తూ ఏమంటే ఆవిడకి శాంతి స్వరూపిణి కలగాలి అని చెప్పి ఎక్కువ శాతము చలవటి పదార్థాలని చేస్తూ ఉంటారు. కొంతమంది గ్రామస్తులు కొంతమంది ఏం చేస్తారంటే చలివిడి కుండ తయారు చేస్తారు. అప్పటికప్పుడు ఒక మట్టి కుండ తయారు చేసి దాంట్లో చలివిడి, ఇంకోటి ఏంటంటే మజ్జిగ తయారు చేస్తారు. ఆ మజ్జిగని అమ్మవారికి పెడుతూ ఉంటారు. ఆ రోజు పొలం గట్టు పైన కానీ, కామధేను కానీ, పాడి పంటల్లో కానీ ఊరికంతా కూడాను ఒక ప్రకృతిమైనటువంటి ఒక వాతావరణం రావటం అనేది జరుగుతుంది. ఆ పొలం గట్టు పైన కూడా ఈ ఒక శాఖను పెట్టి, శాఖ అని కొంతమంది అంటే మన తెలంగాణ లాంగ్వేజ్లో కావచ్చు, ఆంధ్ర లాంగ్వేజ్ కావచ్చు, అమ్మవారికి శాఖ పెట్టి పూజ చేస్తూ ఉంటారు. వారి ఇష్టమైనటువంటి పదార్థాలు పెడుతుంటారు ఏమండి. కొంతమంది వారి వృత్తికి సంబంధించింది కావచ్చు, వాళ్ళ ఒక శక్తికి సంబంధించిన వంటిగా కావచ్చు. కొంతమంది అయితే శాకాహారమైనటువంటి పదార్థాలు ఎక్కువ శాతం అమ్మవారికి పెడుతూ ఉంటారు. ఎటువంటి శాఖలు అంటే 9 రకాలమైనటువంటి పిండి వంటలు, 9 రకాలమైనటువంటి అన్నప్రసన్నము కూడా పెడుతూ ఉంటారు.
ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా అయితే అమ్మవారికి పెట్టే ప్రసాదాలు అలాగే ఆయుధ పూజ మరీ ముఖ్యంగా చేసుకుంటూ ఉంటారు. చేసేటువంటి మనం ఉన్నటువంటి వృత్తిలో మంచి అభివృద్ధి సాధించడం కోసం. కాబట్టి ఆ విషయాలన్నీ గురుగారు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సో చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇలా చక్కగా మీరు తోచిన విధంగా పూజించుకుని ఈరోజు ఆయుధ పూజ చేసుకుని అమ్మవారి కృపకి పాత్రలు కావాలి అని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.